ఇక నిర్మల్ కలెక్టరేట్ ఎదుట దళిత బంధు సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. అంబేద్కర్ భవనాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. 5 కోట్లతో నిర్మించిన భవనం సరైన సదుపాయం లేవని, నాణ్యతల్లో కూడా లోపాలున్నాయని మండిపడ్డారు. మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డి ఎదుటే బటాయించారు. మున్సిపల్ చైర్మన్, దళిత సంఘం నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో స్పందించిన మంత్రి కొత్త కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపు 20 సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవనము యొక్క కోరిక నెరవేరింది. 5 కోట్ల రూపాయలతో ఆ భవనాన్ని నిర్మించడం జరిగింది. కానీ టీఈ మరి కాంట్రాక్టర్ గారు మరి నాణ్యత లోపంతో నిర్మించారు. అక్కడ సరి అయిన సౌకర్యాలు లేవు. మరియు ప్రైవేటు వ్యక్తులకు ఫంక్షన్లు చేసుకోవడానికి అనుమతినిస్తున్నారు. మరి సంఘ నాయకులకు మరి మహనీయుల జయంతి వర్ధంతుల కార్యక్రమాలకు ఇవ్వడం లేదు. మేము పోయి అడిగితే ఇవి ఆల్రెడీ బుక్ అయిపోయినాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసము? కాబట్టి మహనీయులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఇతరత్ర మహనీయుల భాగ్యరెడ్డి వర్మ, ఈ నాయకుల జయంతి వర్ధంతులు